హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2025 కి సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా సెకండ్ ఫేజ్ లో సీటు వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు అనమాట. అందరు ఇక్కడ మరొకసారి ఆన్లైన్ లో సిలబస్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒక లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. మరి ఏ డేట్ నుంచి రిపోర్టింగ్ చేయాలి మీకు అన్ని కూడా చెప్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఒకసారి మనము డీటెయిల్ నోటిఫికేషన్ వెరిఫై చేయాలి. ఇక్కడ మనకు డేట్ అయితే ఇచ్చారన్నమాట, ఏ డేట్ నుంచి వెళ్ళాలని కూడా. చూడండి ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ మనకు చూడండి 28 జూలై నుంచి ఇక్కడ 30 జూలై వరకు అనమాట. మరి మీకు వచ్చినటువంటి కాలేజీలో మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ రిపోర్టింగ్ చేయడానికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం తీసుకువెళ్ళాలి, జిరాక్స్ కాపీస్ ఏం తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి. ముందుగా అనమాట వెరీ 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మీకు సంబంధించినటువంటి సీటు వచ్చింది కదా, సీటు వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఫస్ట్ డాక్యుమెంట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ అనమాట. మీకు ఒకసారి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది కదా, జాయినింగ్ రిపోర్ట్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అదేవిధంగా దీంతో పాటు మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ట్యూషన్ ఫీ పేమెంట్ కడతారు కదా, ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ యొక్క డాక్యుమెంట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు వెరీ 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మీకు సంబంధించినటువంటి ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి ఫామ్ ఇచ్చారు కదా, ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ యొక్క 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్తో పాటు ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు కదా, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ మ్యానిటీగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డ్ కావచ్చు, మీ యొక్క 10th క్లాస్ మెమో కావచ్చు, తర్వాత దీంతో పాటు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనమాట స్టడీ సర్టిఫికేట్స్ నథింగ్ బట్ బోనాఫైడ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క టీసీ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఓసీ విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు. దీంతో పాటు మీ పేరెంట్స్ గవర్నమెంట్ సెక్టర్లో లైక్ జాబర్స్ ఉన్నట్లయితే, గవర్నమెంట్ జాబర్స్ ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి ఆ ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఏదైతే మైనార్టీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ దగ్గర ఇన్ కేస్ మైనార్టీ సర్టిఫికేట్ లేకపోయినా కానీ మీ యొక్క 10th క్లాస్ టీసీ ఉంటుంది కదా, అందులో ఎస్ఎస్సి టీసీలో కంటైనింగ్ మైనార్టీ స్టేటస్ అని ఉన్నట్లయితే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. లేకపోతే మీరైతే చూడండి ఇక్కడ కాంపిటేటివ్ అథారిటీ కోర్టు నుంచి మీరైతే ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ మీరు స్పెషల్ కేటగిరీ విద్యార్థులు అయితే మీకు సంబంధించి పిహెచ్ కావచ్చు, క్యాబ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మీకు సంబంధించి ఆ రిక్వైర్డ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్యూటర్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఓకే, అప్కమింగ్ లో మరి ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.